ప్రయత్నమే చాలా గొప్ప. ప్రయత్నం చేయకపోవడం తప్పు, బట్ మీరు ప్రయత్నం చేశారు, ఇంకా ప్రయత్నం చేస్తున్నాను. నేను రోజుకు 2-3 ఆఫీసులు పెట్టుకుంటానండి, కలుపుతానండి. సార్ ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి సార్, రోజుకు నువ్వు ఎంత తీసుకుంటావా సార్, పలానా సినిమాలు చేస్తే 5,000 ఇచ్చారండి, పలానా సినిమాలో చేస్తే ఇద్దరికి 3,000 ఇచ్చారండి, మీ ఇష్టం సార్, ఎంత ఇచ్చినా మాకు ఒక యాసం ఇవ్వండి. ఓకే సార్, నెంబర్ తీసుకుంటున్నారు. అలాగా ఈ 3 నెలల నుంచి ఒక 4 సినిమాలు వచ్చినాయి చేశారు. ఇక్కడ ఎలా ఉంది మీకు? ఓకేనా ఇప్పుడు మరి అంత ఫైనాన్షియల్ గా? బానే ఉంటుంది, పర్లేదండి. ఇది వరకు మీద పర్లేదండి. సో ఇప్పుడు ఏమిటి అసలు మీరు ఎదురు చూసేది ఏంటి? మన చేయూత ప్రోగ్రామ్కి వచ్చారు కదా, సో ఏం ఎదురు చూస్తున్నారు మీరు? అంటే మాకు ఈ షో ద్వారాగా ఏమైనా 4 అవకాశాలు వస్తాయి, అవి చేసుకుంటారనేసి మేము వచ్చామండి. సో అంటే అవకాశాలు రావాలి, 10 మందికి ఇంకా తెలియాలి. మీరు ఇక్కడే ఉన్నారని చాలా మందికి తెలియదు కదా. ఏం చేస్తారంటే మనం స్క్రోల్ చేస్తూ చూస్తాము, వీళ్ళు ఆల్రెడీ మీరు ఫేమస్ లక్ష్మీపురం, సో ఇంకా అక్కడే ఉన్నారనేది అందరికీ ఇంకా అక్కడే ఆగిపోయారు. సో మీరు హైదరాబాద్లోనే ఉన్నారు, సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు, సినిమా అవకాశాలు రావాలి అని కోరుకుంటున్నారు, దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. సో మీరే చెప్పండి మన ఇండస్ట్రీకి, పెద్దలందరూ చూస్తారు కదా. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ మాకు అంత టాలెంట్ లేకపోయినా మమ్మల్ని చూసి మా టాలెంట్ని కొద్దో గొప్ప గుర్తించి మాకు చిన్న అవకాశం ఇచ్చిన, డైలాగ్ లేకపోయినా స్క్రీన్ మీద కనపడేలాగా ఒక అవకాశం ఇవ్వండి. మీకు ఎప్పుడూ రుణపడి ఉంటామండి. నిజంగా అవకాశం ఇచ్చేవారు అందరికీ నిజంగా రుణపడి ఉంటానండి. ఎందుకంటే నాకు చదువు లేదండి, ఏమి లేదు, అయినా ఈరోజు అదృష్టాన్ని బట్టి నేను 2 తెలుగు రాష్ట్రాలకి అందరికీ తెలిసామండి. ఇద్దరం పెద్దవారు అందరూ కొంచెం జాలితో దయతో ఒక అవకాశం ఇస్తారని నేను కోరుకుంటున్నానండి. సో ఇండస్ట్రీని నమ్ముకొని మీరు వచ్చారు, నమ్ముకుని వచ్చిన తర్వాత నమ్మకం ఊరికే పోదు, మీ ప్రయత్నం కూడా అంతే గట్టిగా ఉందని నేను అనుకుంటున్నాను. రోజు మీరు ఆఫీసులకు వెళ్తున్నారు అని ఈ మధ్యకాలంలో అలా వినడం కూడా చాలా, ఎందుకంటే అంతా అయిపోయింది. మనం వెళ్తేనే కలిస్తేనే తెలుస్తుంది మనం ఇలా ఉన్నాము అని, ఒక అడ్రస్ ఇస్తాము, ఒక ఫోటో ఇస్తాము, సో తెలుస్తుంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారు, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూస్తున్న వారందరూ వాళ్ళ సినిమా అవకాశాలు కావాలి అనుకుంటున్నారు, వాళ్ళకున్న పేరుతో ఇంకొంచెం బాగా కష్టపడి పనిచేసి ఇంకా పేరు సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారు. దానికి మీరు అందరూ సహాయపడాలని, వాళ్ళకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా మేము కూడా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. తప్పకుండా మీకు అవకాశాలు వస్తాయి. రఘుకుంజ గారిని కూడా మొన్న కలిశానండి, మా సార్నే. నాకు లైఫ్ ఇచ్చిన గురువు గారండి ఆయన. ఇండస్ట్రీలో కొత్తగా ఆయన ఇచ్చిన సాంగ్ తోటే మేము ఈరోజు అందరికీ తెలిసామండి. నాది నక్లీస్ గొలుసు పాటతోటి మహానుభావుడు ఆయన మా గురించే పాడినట్టుందండి ఆ పాట కదా. నేను కూడా అదే అనుకున్నాను ఫస్ట్ చూసి. సో రఘుకుంజ గారు చాలా మందికి అంటే మా అందరికి ఫ్రెండ్, మేము ఒకేసారి మా లైఫ్ జర్నీ స్టార్ట్ చేసాము. సో చాలా మంచి ఆయన, కానీ మీరందరూ ఆయన సాంగ్స్తో అలా చాలా పాపులర్ అయ్యారు. మీరు పాడతారా? డాన్స్ చేస్తానండి. డాన్స్ చేస్తారు, పాటలు మీరు పాడతారా? పాడండి ఊరికే సరదాగా. అంటే అందరూ సాంగ్ పెట్టారనుకోండి, ఆయన డాన్స్ చేస్తారు, ఆయన పక్కన నేను ఇలా చేస్తానండి. అది దాంతోనే ఆవిడ పాపులర్ అయ్యి మిమ్మల్ని పాపులర్ చేశారు. నేను దగ్గరగా 10,000 వీడియోలు చేసి ఉంటానండి. 10,000 వీడియోలకు ఒకటే స్టెప్ అండి. సూపర్, అది అదనమాట, అదనమాట బ్రాండ్ ఆవిడ. నిజంగా అంటే రియల్ గా నాకు నా జీవితానికి ఒక ఎలుగు తెచ్చిన భార్య అండి. సూపర్, మీరు అదృష్టవంతులు ఆవిడ దొరకటం. నిజంగా థ్యాంక్స్ చెప్పాలంటే, ఎవరైనా అయితే ఆడికి చదువు లేదు సంజయ్ లేదు నేను చేసుకొని అనాలండి, కానీ పర్లేదు నాన్న నువ్వు ఎవరిని చేస్తే నేను వాళ్ళనే చేసుకుంటానని ముందుకు వచ్చి చేసుకుందండి. చాలా గ్రేట్ అండి. చదువు లేదు సంజయ్ లేదని ఎవరో చూడొద్దండి, మంచి మనసు ఉందా లేదని చూడండి. ఎర్రగా ఉన్న వాళ్ళు ఏదో చేసేస్తారు అనుకుంటారు, అన్ని మోసాలే చేస్తారండి. లేని చూడగా లేని కాదండి, కానీ మగవారు కూడా చాలా మంచివారు ఉన్నారండి. మీరు ఉన్నారు కదా మంచివారు, భర్త ఎంత బాగా చూసుకుంటున్నారు ఇలాంటి. కానీ ఆవిడ వాళ్ళ స్టెప్ తీసుకోండి. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 22 సంవత్సరాలండి. 22 సంవత్సరాలు ముందే ఆవిడ చూడండి, తండ్రి మీద గౌరవంతో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు, ఆయన నమ్మకం మీ మీద పెట్టుకున్నారు, ఆ నమ్మకాన్ని మీరు వమ్ముపోకుండా చక్కగా చూసుకుంటున్నారు. సో హ్యాపీ. దుర్గారావు గారు, గంగా గారు, మీరు ఎప్పుడు ఇంకా 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 హ్యాపీగా ఉండాలి, బోల్డ్ అని అవకాశాలు రావాలి, మీరు అనుకున్నవన్నీ సాధించాలి, ఒక యాక్టర్స్గా మీకు మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేడం గారు చిన్న పర్మిషన్, వైజాగ్ సత్య గారు బయట ఉన్నారు. నిజంగా చిన్న చిన్న కళాకారులకి ఆయన మంచి లైఫ్ ఇస్తారండి. ఆయన ఒకసారి తప్పకుండా సత్య గారు
నమస్తే అక్క. నమస్తే, బాగున్నారా? చాలా బాగున్నా. మీరు ఎప్పటిలాగానే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. వావ్, మీ మంచి మనసుకి అలా కనిపిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అక్క. సూపర్. మీ గురించి చెప్పారు, ఆయన చెప్పకుండా కూడా నేను చూసాను మీ వీడియోస్. మీరు చాలా మందికి సపోర్ట్ చేస్తున్నారు అండ్ అది చాలా గొప్ప విషయం. ఒక హెల్ప్ చేస్తూ ఏమి ఎదురు చూడకుండా హెల్ప్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఆ గొప్ప మనసుకి నమస్తే. Thank you అక్క. సూపర్. నిజంగా చాలా మంచి చాలా ఆయనండి. మంచి ఆయన. చాలా మంచి వ్యక్తి, మోస్ట్ కూలెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సూపర్. మీరు ఒక ఆర్టిస్ట్గా ఉండి, ఒక కళాకారుడిగా ఉండి, ఇంకా కొంతమంది కళాకారులకి సపోర్ట్ చేయాలి అని అనుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఇంకా ఇంకా చాలా మందికి హెల్ప్ అవ్వాలని, ఆ హెల్ప్ అంతా మీకు పెద్ద బ్లెస్సింగ్ రూపంలో వచ్చి మీరు కూడా బాగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హిట్ టీవీకి, అలాగే మా అక్కకి హరిత గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ ద్వారా, చేయూత్ కార్యక్రమం ద్వారా అందరికి కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు. థ్యాంక్ యూ అక్క. నేనైతే మీ ఫ్యాను. థ్యాంక్ యూ. కానీ మీరు మిమ్మల్ని చూడగరా ఇది మన వాళ్ళే కదా అని అనిపిస్తుంది, ఎందుకంటే మనం సేమ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి. అంటే ఒకటి చెప్పాలి మేడం గారు, అంటే ఇండస్ట్రీకి వచ్చాక కొంచెం హైప్ వచ్చాక, హైప్ వస్తే ఇంకా ఎప్పుడు ఆ హైప్లోనే ఉంటాను అనుకుని కొంతమంది ఆ ఉన్న పనులు వదిలేసుకుంటున్నారు. వాళ్ళు అటు 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 ఉంటలేదండి, ఇది ఉంటలేదండి, రోడ్డుని పడిపోతున్నారండి. వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి, మన పని చేసుకుంటానే ఇది చేసుకోవాలండి. అది మానేసి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఉండదండి, కొన్ని రోజులు ఉంటుందండి. థ్యాంక్ యూ. నాకు ఎంత మంచి అవకాశం వచ్చినా మా సార్ని నేను ఇంక వదలలేదండి. మా సార్ని వదలకుండానే ఆయన్ని బతులాడుకుని నేను ఈ షోలు చేసుకుంటున్నానండి. ఇది ఒకవేళ ఎప్పుడైనా లేనప్పుడు ఇంకా అది సెటిల్ అయిపోతానండి. నేను ఇప్పుడు కూడా క్యారేజ్ పట్టుకుని పనిలోకి వెళ్ళిపోతాను. నాకు ఎటువంటి సిగ్గు ఏమి లేదండి. నేను చేసుకుని పని వృత్తి దైవం, అది ఏ వృత్తి అయినా సరే. మా సీలోకి నేను లింగి కట్టుకుని టవల్ కట్టుకుని సైకిల్ వేసుకుని వెళ్ళిపోతానండి. దుర్గారావు నువ్వు సెలబ్రిటీ, నేను సెలబ్రిటీ కాదు. దానికన్నా ముందు ఒక పని ఉండి ఇలాగే చూడండి, అలా చూడొద్దు. ఈ ఊరు వచ్చాను కాబట్టి ఇదే సూపర్. అక్కడికి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అలా చూడండి, కానీ నేను ఎప్పుడు ఒక పనుడిగానే చూడండి. సెలబ్రిటీ అనొద్దు. సెలబ్రిటీలు అంటే ఒక మెగాస్టార్ చిరంజీవి గారు, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఒక మహేష్ బాబు గారు, ఒక ఎన్టీఆర్ గారు, ఒక బన్నీ గారు, ప్రభాస్ గారు. ఒరిజినల్ సెలబ్రిటీలు అంటే వాళ్ళండి. ఏదో కొద్దిగా పేరు వచ్చేసింది, మనమంతా అదృష్టంతో కూడిన అదృష్టంతో వచ్చాం కానీ టాలెంట్తో కాదండి. సూపర్, వెరీ వెల్ సెట్. సూపర్ చెప్పారు, కరెక్ట్. కానీ మీరు అది గుర్తించి చక్కగా ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. హిట్ టీవీ నుంచి మీకు చిరు కానుక. దుర్గారావు గారు, గంగారత్నం గారు, వాళ్ళిద్దరూ వాళ్ళ వీడియోస్తో మనల్ని అందరినీ ఎంతో ఎంటర్టైన్ చేశారు. చేయూత కోసం మన హిట్ టీవీకి వచ్చారు. మాకు తోచిన సహాయం ఏం చేశాం, మీరు కూడా చేయూతను అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ చేయూత. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే. మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.